జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణ పారాయణం 9 రోజుల్లో భాగంగా 2వ రోజు అయోధ్యాకాండం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. 2వ రోజు అయోధ్యాకాండము. శ్రీరాముడు అయోధ్యలో అందరి ప్రేమాభిమానాలను చూరగొన్నాడు. దశరథుడు శ్రీరాముని వైభవాన్ని, తన వార్ధక్యాన్ని దృష్టిలో పెట్టుకొని కోసల దేశానికి శ్రీరాముని యువరాజుగా ప్రకటించాలని భావించి నిండు సభలో తన సంకల్పాన్ని ప్రకటించాడు. అందుకు సభలోని వారంతా ఏకగ్రీవంగా తమ సమ్మతిని తెలిపారు. వారంతా శ్రీరాముని ఉత్తమ గుణాలను శ్లాఘించారు. దశరథుడు ఆ మరునాడే శ్రీరాముని పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయించాడు. వెంటనే శ్రీరాముని తన వద్దకు పిలిపించుకొని, రామా, మంత్రులు మొదలైన వారంతా నీవు అయోధ్యకు యువరాజు కావాలని కోరుకుంటున్నారు. పైగా ఈ మధ్య నాకు కలలో అనేక దుస్వప్నములు కనిపిస్తున్నాయి. నా జన్మరాశి యందు దుష్టగ్రహములు చేరి ఉన్నాయి. ఇటువంటి దుర్నిమిత్తములు కనిపించినప్పుడు సాధారణంగా రాజు మరణించడమో లేక ఆపదల పాలు కావడమో జరుగుతుంది. కనుక నా బుద్ధి మారకముందే నీవు యువరాజు కమ్ము. రామా, నీవు నీ భార్య ఈరోజు దీక్షను స్వీకరించండి అని ఆదేశించాడు. పిమ్మట శ్రీరాముడు తన భవనానికి చేరాడు. రావణవధ కోసం జన్మించిన శ్రీరాముడు రాజ్యపాలన చేపట్టి అయోధ్యలోనే ఉంటే ఆ కార్యం నెరవేరదు. కాబట్టి ఆయన పట్టాభిషేక కార్యక్రమం భంగం అవ్వాలి. అందుకోసము మందర, కైకేయి కేవలం నిమిత్త మాత్రులు. కైకేయి తన భర్తతో శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసం చేయాలని, తన కుమారుడు భరతునికి యువరాజు పట్టాభిషేకం జరగాలని, ఈ 2 కోరికలు నెరవేర్చాలని దశరథుని పట్టుపట్టింది. దశరథుడు తన ప్రతిజ్ఞకు కట్టుబడి ఆమె కోరికలకు తల ఊపవలసి వచ్చింది. తండ్రిని సత్యసంధునిగా చేయదలిచి శ్రీరాముడు పితృవాక్య పరిపాలన చేస్తానని కైకేయికి మాట ఇచ్చాడు. కైకేయి అనుమానం తీర్చడం కోసం రామోద్విర్న విభాషతే, రాముడు ఆడిన మాట తప్పడు అని ఆమెకు మాట ఇచ్చాడు. కైకేయి కోరికలు విని లక్ష్మణుడు హుంకరింపగా రాముడు అతనితో ఇది విధి నిర్ణయం అని పలికి తాను వనాలకు వెళ్ళడానికే నిర్ణయించుకున్నాడు. శ్రీరాముడు తల్లి ఆజ్ఞ కొరకు కౌసల్యాదేవి వద్దకు వెళ్ళగా ఆమె కూడా రాముని వెంట అడవులకు వస్తానని అన్నది. అప్పుడు శ్రీరాముడు, అమ్మా, పతిసేవయే సతికి పరమధర్మము, కనుక నీవు మా తండ్రికి సేవలు చేస్తూ ఇక్కడే ఉండు అని ఆమెను సమాధానపరిచాడు. అప్పుడు సీతాదేవి, నాథ, అగ్రతస్తే గమిష్యామి మృద్నంతి కుశకాంటకాన్ అని అన్నది. దీనికి సామాన్యార్థము, నేను వనములలో మీ ముందు భాగములో నడుస్తూ కంటకాలను తొలగించి మీ మార్గాన్ని సుగమం చేస్తాను అని. కానీ స్వామి, మీకంటే ముందు నేను లంకకు చేరి లోకకంటకుడైన రావణాసురుని వధించుటకు మీ మార్గాన్ని సుగమం చేస్తాను అని విశేషార్థము కూడా చెప్పుకోవచ్చు. శ్రీరాముడు మొదట ఆమె రాకకు అంగీకరించకపోయినా ఆమె ప్రాణత్యాగానికి సిద్ధం కావటంతో ఆమె తనతో వనాలకి రావడానికి అంగీకరించాడు. అలాగే లక్ష్మణుడు కూడా వారి వెంట వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. లక్ష్మణుడు తన తల్లి సుమిత్రాదేవి ఆశీస్సుల కోసం ఆమె వద్దకు వెళ్ళగా ఆమె రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చ తాత యథాసుఖం. నాయనా, హాయిగా అడవులకు వెళ్ళు. సీతారాములను నీవు తల్లిదండ్రులుగా తలచి వారిని పూజించు. అరణ్యాన్నే అయోధ్యగా భావించు అని పలికి అతనిని ఆశీర్వదించింది. కైకేయి తెప్పించి ఇచ్చిన వల్కములను రామలక్ష్మణులు, దశరథుడు తెప్పించిన వస్త్రాభరణములను సీతాదేవి ధరించారు. ఆ ముగ్గురు రథంపై వనాలకు బయలుదేరారు. రాముని ఎడబాటును తట్టుకోలేని దశరథుడు, కౌసల్యానందులు మూర్ఛిల్లారు.
అయోధ్యవాసులు కొంత దూరం వరకు ఆ రథాన్ని అనుసరించారు. సీతారామ లక్ష్మణులు శృంగిబేరపురం చేరారు. గుహుని సహకారంతో రామలక్ష్మణులు మర్రిపాలతో జటాజూటాలను ధరించి ఆ రాత్రి తృణశయ్యలపై అక్కడ నిద్రించారు. వారు గంగానదిని దాటి భరద్వాజాశ్రమం చేరారు. ఆ మహర్షి ఆశీస్సులు తీసుకొని వారు చిత్రకూటం చేరి అక్కడ వనవాసం చేయసాగారు. శ్రీరాముని ఎడబాటు భరించలేని దశరథుడు తన ప్రాణాలను విడిచిపెట్టాడు. ఆ సమయంలో రామలక్ష్మణులు వనవాస దీక్షలో ఉన్నారు. భరతశత్రుఘ్నులు కైకేయ రాజ్యంలో ఉన్నారు. అందువలన దశరథుని దేహాన్ని తైలద్రోణిలో ఉంచారు. వశిష్ఠుడు వెంటనే దూతలను పంపించి భరతశత్రుఘ్నులను కైకేయ రాజ్యము నుంచి అయోధ్యకు రప్పించాడు. భరతుడు తన తండ్రి మరణించడం, శ్రీరాముడు వనవాలకు వెళ్ళడం వార్తలు విని తల్లడిల్లిపోయాడు. తన తల్లి అటువంటి అకృత్యానికి పాల్పడినందుకు భరతుడు ఆమెను దూషించాడు. అతడు కౌసల్య వద్దకు వెళ్ళి జరిగిన సంఘటనలకు మిక్కిలి రోధిస్తూ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొనుటకు అనేక ఓట్లు పెట్టుకున్నాడు. మనసులోని బాధ వలన మూర్ఛిల్లిన భరతుని కౌసల్యదేవి సాదరంగా ఊరడించింది. భరతుడు వశిష్ఠ మహర్షి వద్దకు వెళ్ళి అక్కడి మహర్షుల ఆమోదంతో శ్రీరాముని వనాల నుండి అయోధ్యకు తీసుకుని వచ్చుటకు చిత్రకూటం వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. చతురంగ బలాలతో వస్తున్న భరతుని చూసి గుహుడు అతడు దురుద్దేశంతో వస్తున్నాడేమోనని భావించి వారితో యుద్ధం చేయడానికి తన వారిని సిద్ధం చేశాడు. ముందుగా తాను భరతుని వద్దకు వెళ్ళి అతని మనసులోని ఉద్దేశాన్ని తెలుసుకుని అందుకు ఎంతో సంతోషించాడు. పిమ్మట భరతుని అతని సైన్యాన్ని పడవలపై గంగానదిని దాటించాడు. భరతుడు తన వారితో ప్రయాగ చేరి భరద్వాజుని దర్శనం చేరుకున్నాడు. ఆయన వారందరికీ గొప్ప విందు ఏర్పాటు చేశాడు. అది ఇప్పటికీ భరద్వాజ విందు పేరుతో ప్రజల నోళ్లలో నానుతుంది. భరద్వాజుడు రామావతార ప్రయోజనం తెలిసినవాడు కావటం వలన భరతునితో, నాయనా, నీవు మీ తల్లిని తప్పు పట్టవద్దు. ఇందులో ఆమె దోషం ఏమీ లేదు. శ్రీరాముని వనవాసం భవిష్యత్తులో అందరికీ సుఖశాంతులను కలుగచేస్తుంది అని చెప్పాడు. భరతుడు శ్రీరాముని నివాస ప్రదేశాన్ని, అక్కడికి చేరే మార్గాన్ని ఆ మహర్షుల వలన తెలుసుకొని ఆయన ఆశీస్సులు అందుకొని తన వారితో కలిసి చిత్రకూటం బయలుదేరాడు. తన వద్దకు వచ్చిన భరతునికి శ్రీరాముడు అనేక రాజధర్మాలను బోధించాడు. ఆ మాటలను విన్న భరతుడు, అన్నా, నిన్ను సేవించుటే నాకు పరమధర్మము. దానికే నేను దూరమైనప్పుడు ఇతర రాజధర్మాలతో నాకు పని ఏమిటి అని పలికి శ్రీరాముని అయోధ్యకు రమ్మని ప్రార్థించాడు. పిమ్మట అతడు తమ తండ్రి మరణ వార్తను రామునికి తెలియజేయగా శ్రీరాముడు దుఃఖాన్ని పొంది తన తండ్రికి శాస్త్రోక్తముగా పితృకర్మలను భావించాడు. పిమ్మట భరతునితో, నాయనా, పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. కాబట్టి తండ్రి మరణానికి దుఃఖించకుండా ఆయన ఆజ్ఞను పాటించడమే మన కర్తవ్యం. కాబట్టి నీవు రాజ్యభారాన్ని వహించు. నేను 14 సంవత్సరాలు వనవాసం ముగించుకొని అయోధ్యకు తిరిగి వస్తాను అని హితవు పలికాడు. అప్పుడు జాబాలి, ఈ లోకం తప్ప మరొక లోకం లేదు. ప్రత్యక్షంగా మనకు కనపడే ఈ రాజ్యాన్ని అనుభవించడమే ముఖ్య కర్తవ్యం అని శ్రీరామునికి నాస్తికవాదాన్ని బోధించగా శ్రీరాముడు దానిని ఖండించి తన తండ్రిని సత్యసంధుని చేయుటయే తన కర్తవ్యమని చెప్పాడు. పిమ్మట భరతుని ప్రార్థనపై శ్రీరాముడు తన పాదుకలను భరతునికి న్యాసంగా అంటే సంరక్షించవలసినదిగా ఇచ్చాడు. భరతుడు ఆ పాదుకలను తన శిరస్సును ధరించి పరివారంతో కలిసి అయోధ్యకు బయలుదేరాడు. భరతుడు తమ రాజధానికి సమీపంలో గల నంది గ్రామంలో శ్రీరామునికి ప్రతినిధులుగా ఉన్న ఆయన పాదుకలకు పట్టాభిషేకం చేసి ప్రతిదినం తాను చేసిన కార్యాలను వాటికే నివేదిస్తూ రాజ్యపాలన గావించాడు. భరతుడు వచ్చి వెళ్ళిన తర్వాత శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కలిసి చిత్రకూటాన్ని విడిచి అత్రి మహర్షి ఆశ్రమాన్ని చేరాడు. అక్కడ అనసూయదేవి సీతకు పతివ్రత ధర్మాలను బోధించింది. అలాగే ఆమె కోరికపై సీతాదేవి తమ కళ్యాణ ఘట్టాన్ని వివరించింది. అనసూయదేవి సీతను వస్త్రాభరణాలతో ఆదరించి ఆశీర్వదించింది. మరునాడు సీతారామ లక్ష్మణులు అక్కడి నుండి బయలుదేరి దండకారణ్యంలోకి ప్రవేశించారు. జై శ్రీరామ్. ఇంతటితో
రెండవ రోజు పారాయణము సమాప్తమండి. రేపు మూడవ రోజు పారాయణం చేసుకుందాము. అందరికీ జై శ్రీరామ్.